చేపలకా ఏది గ్యాలమా? వాళ్ళు వెళ్తున్నారండి చేపలకి. మా అన్నయ్య వాళ్ళు, అన్నయ్య కొడుకు రాములు చెప్తున్నాడు. అదిగోండి వెళ్ళే వాళ్ళని ఆఫ్ చేసి మరి ఏమేమి తీసుకెళ్తున్నా అడిగాను. అవి చూపిస్తారు. ఏది చూపిరా? అది గ్యాలం చూవా? గ్యాలం చూపు ముళ్ళు ఉన్నాయా? వెయ్యి ఇక్కడ ఉన్నాయండి ముళ్ళు. సారీ, ఇవి ఇక్కడ ఉన్నాయన్నమాట ముళ్ళు. రెండు అండి, రెండు కదా, రెండు ముళ్ళు గ్యాలం చూకి. అలాగే ఇంకేం తీసుకెళ్తాం? సంచి ఏంటిది? ఇదేంటిది? బెండు. ఇది వచ్చేసి బెండ్ అండి. దీనికి బెండ్ ఉంది, దీనికి బెండ్ ఉంది, దీనికి కూడా. మొత్తం రెండు గ్యాలం జోలు. ఇంకేమున్నాయి? సంచులు ఏమున్నాయి? ఎర్రలు సంచి. ఇవి వచ్చేసి ఎర్రలండి. వామ్మో పెద్ద ఎర్ర అండి. చేతి పైకి పైకి చూపి, ఇంకా చూపి. చాలా పెద్ద ఎర్ర అండి. అవి చూడండి, ఇటు చూడు, నాకెళ్ళి చూడు, పెద్ద ఎర్ర అన్నమాట. సరిపెట్టాక చూడండి అలా మెలుగు మెలుగులు తిరుగుతుందా. అందులో పెట్టేసి ఇవి తీసుకెళ్తాం అన్నమాట చేపలకి. ఇవి వేస్తాయండి చేపలు పడతాయి, లేకపోతే ఇవి వేసినా పడవు చేపలు. ఇంక సంచి ఇంకేం లేవు, అదొకటే. సరే, చేపలు పడితే అందులో తీసుకొని వస్తారు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ కొట్టండి. అక్కడ చూడండి, నేను కొద్ది దూరం వచ్చి తీస్తున్నా. సరే వెళ్ళిరా పో, జాగ్రత్త. ఎంత అవుతుంది టైం? 12. ఇప్పుడే 11:30 అవుతుందిరా. సరే వెళ్ళిరా పో. ఏమన్నా ఎన్నింటికి వస్తుంది? 5 అర్ధ గంట అంటున్నాడు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సపోర్ట్ మీ మానస ఇవన్నీ ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్, స్కిప్ చేయొచ్చు దయచేసి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి, అలాగే షేర్ చేయండి వీడియోని. మా అక్క పండుకుని చూడండి, మా అన్నయ్య వాళ్ళు చేపలు కలితే. అయ్యో వచ్చే పుడింగి మా పాప కూడా. వాటర్ కూల్ క్యాన్ కదా, వాటర్తో అక్కడ తడికూడదని చక్క పండుకుంది మాట ఇటు పక్క. నువ్వు కూడా పొట్టి. అయ్యండి, ఏంటి టోపీ అనుకుంటున్నారా? ఏం లేదండి, నేను కర్రీ కొయ్యడానికి వచ్చాను. చికెను, ఒక కత్తి, ఒక గిన్నె, అలాగే గిన్నె పట్టుకొచ్చా. చేతులు కాళ్ళు అని చెప్పి ఇది తీసుకుంటున్నాను. ఇది నెత్తికెట్టనమాట. బాగుందండి టోపీ లాగా. అప్పుడు ఇప్పుడు ఫ్రీగా ఉంది. చేపలు పట్టేసి ఒకసారిగా దాన్ని శుభ్రం కడిగే వస్తాను నేను. అంటే గిన్నె కడతాను. ఇదిగోండి చికెన్ అన్నాను కదా, దగ్గర చూపి. చికెన్ మాట, అంటే కోడితోళ్ళు అవి మాట. ఇప్పుడు కట్ చేస్తాం. నీళ్ళు అడిగి ఉండిపోయినాయండి. అందట్లేదండి నాకు. ఇదండి మా డ్రమ్ము. ఇప్పుడు నేను పెట్టుకున్న కింద బాబు చెవులే వెయ్యి. ఇగో చెవులు, ఇగో చెల్లరైపోయినాయండి. చీమల పుట్ట కదిలింది అనుకుంటా. అయితే ఇక్కడ తోవాడా? ఇక్కడ తోవాడు. ఎంత తీపి పుడుతుందా అండి చీమలో. ఇప్పుడు అడిగి నిలబడి కొద్దాం అనుకున్నాను నేను. ఇప్పుడు అన్నీ తీసేసాడు, కట్టుకుచ్చని కొయ్యాలి. గిన్నె అయితే శుభ్రంగా కడిగేస్తానండి నేను. మళ్ళీ ఇంకోసారి కడుగుతా. ఏం లేదురా, నేను నెత్తి పెట్టుకున్నాను కదా, అందుకే ఎంటుకలు కట్టి ఉంటాయని శుభ్రంగా కడిగేశాను. అలాగే ఎంటుకలు కూడా లేవు. ఇదిగోండి మొత్తం అయితే ఇక్కడ సెటప్ అయ్యాను. కింద కూడా చీమలు ఉన్నాయండి. సరే నేను ముందు గిన్నె కడుక్కుంటాను. కొద్ది గట్టిగా మాట్లాడు, వినపడదు. గిన్నె కడుపుతాయండి, కత్తిన గిన్నె. ఇంకా అక్కడ తిద్దామంటే వెళ్తురు కాంపట్లేదండి, ఎండ బాగుంది, చీమలు కూడా ఉన్నాయి కదా అందుకని.
ఎందుకంటే మా దగ్గర మైక్ లేవు కదండి, అందుకే వాయిస్ గట్టిగా పెట్టమని మా చెల్లితో చెప్తున్నాను నేను. ఇవ్వండి కర్రీని ఇక్కడ పెట్టుకున్నాను నేను, ఇందులో కోస చేస్తాను. ఇవ్వండి కొయ్యాల్సిన నేను తోళ్ళు ఉన్నాయి, అలాగే మెడలు కూడా ఉన్నాయండి. తోలు మాట సారీ తోళ్ళు ఇవి ఇలా చేసేస్తాను వాడు శుభ్రంగా. ఇవి రెక్కలు జారిపోతున్నాయండి. నేను కింద చేస్తున్నానండి, మర్చిపోయి నేను పక్కన పెట్టుతాను, మర్చిపోయి అనమాట. కింద చేవచ్చే సంగతి. ఇవ్వండి వీటి కూడా పసుపు రాసే కొడుతున్నాను అక్క. ఏంటది? ఇదంతా కొవ్వు బల్ల లాగుంది అక్క. ఇంత ఎంత వచ్చిందో కొవ్వు బల్ల. తిప్పు తిప్పు తిప్పు. ఓకేనా? ఇది సిలువ అంటారండి, దీని మీద సిలువ అయితే అంటాం. మరి మీరు ఏమంటారు నాకు తెలీదు. దీన్ని ఇలా కోసిన ఇలా కొయ్యటం వాళ్ళంటే తెల్లగా ఇది కనపడుతుంది కదండి, ఇది కోసి అది ఇది బాగోదు, ఇది పడేయాలంట మా అమ్మ చెప్పింది. అలాగే శుభ్రం చేస్తున్నాను నేను. ముందుగానే కొంచెం లోన కొయ్యమంది, నేను మర్చిపోయి ముందు కోసాను. ఇది ఉందిగా, ఇది వేస్ట్ చెప్పి, ఇది వేస్ట్ మాట పడేయాలి. కొద్ది అది కూడా కోసేస్తున్నాను. షాప్ కాడికి వెళ్ళినప్పుడే సరే క్లీన్ చేసుకోవాలండి. ఒకవేళ వాళ్ళు చేయరు, మనం చేసుకోవాలి తెప్పించుకున్నప్పుడు. అలా వేసుకోకూడదంట, ఇలా తీసుకొని వేసుకోవాలంటే. చూడండి ఇప్పుడు ఎంత బాగా వచ్చిందో. ఇటు సైడ్ తీయాలి, ఇటు సైడ్ కాదు. మళ్ళీ ఇది కోసేసి కొవ్వుబల్ల కానీ కొవ్వుబల్ల కూడా కోసేస్తున్నాను నేను. నూనె ఉండడం వల్ల జారిపోతుందండి. ఇది నూనె వేగేటప్పుడు కొద్దిగా చిన్నగా అయిపోద్ది. ఇవన్నీ వేసేస్తున్నాను అలాగా. ఇవి రెక్కలు, వీటిని కోసే పని లేదండి, ఇలా వేసేయటమే. బయట షాప్లో వీటిని అడిగితే ఇలా ఇచ్చేస్తారండి. అక్కడక్కడ కొద్దిగా ఉంటే మనం తీసుకోవాలి శుభ్రంగా. కోడి మెడల రెక్కలు మంటే ఇచ్చేస్తారు వాళ్ళే ప్రత్యేకించి. కొద్దిగా చికెన్ కూడా వచ్చింది ఇందులోనే. బాగులేదు కోసి పడేస్తున్నాను నేను. ఇక నల్లగా ఉంటుంది కొద్దిగా, ఏంటిదో మరి తెలియదు నాకైతే. అది రతం గడ్డగట్టింది ఏమో మరి. ఇలా వేసేస్తున్నాం అన్నమాట, ఇలా కోసి. ఎక్కువ ఇవే వచ్చినాయండి, చూడండి ఎలా ఉన్నాయో. ఇప్పుడు వీటిని కూడా ఎండ వెట్ట కోసేసుకోవాలి. అలాగే కోసేయాలండి. చూడు 1 2 3 4 అంతా కొవ్వు బల్ల బల్లగా వచ్చింది మాట ఇలాగా. ఇదిగోండి మా చెల్లి అయితే కారెంట్లో ఉండి పని అయితే చేస్తుందండి. నేనైతే నీడగా ఉన్నాను. మా చెల్లి వీడియో కొట్టండి, వీడియో చివరికి చూడండి, క్లిప్ చేయొద్దు, షేర్ చేయండి, మర్చిపోవద్దు. వీడియో లోపడే తీద్దాం కానీ ఇదంతా మంచిగా లోపడే చేసుకుందాం కానీ చీకట్లో ఏం కనబడలేదు. నూనె ఎండకి చూడండి, ఎండకి ఆయిల్ కూడా ఎట్ట కారుతుందో, దానికి కొవ్వు అనేది ఉంటుంది కదా. ఇగో మా చెల్లి చేతిలోంచి ఎట్ట కారుతున్నాను. ఎండకి అది కూడా కరిగి కారుతుంది. ఇక మా చెల్లి పరిస్థితి అట్ట పడుతుంది, కొద్దిగా మీరే ఆలోచించండి. అంత ఎండలో ఉంది మా చెల్లి, బొగ్గుమంటుంది ఎండ. ఇదిగోండి నూనె అలా మిగిలిందో కవర్లా కనపడలేదు మంచిగా చెప్పి. ఆయిల్ మాట అది కొద్ది పైకి కవర్ మాడితే కనపడుతున్నా, అట్ట పెట్టు, అది అట్ట కనపడాలి. ఇదిగోండి కోసినట్టు వేస్ట్ ఇక్కడ పెట్టేశాను. ఇప్పుడు వాటర్ పోసుకొని ఇదంతా కడిగి శుభ్రంగా. ఇదిగోండి నేను చేసుకుని అన్నీ ఇవి మాట ఇలా శుభ్రం చేసుకున్నాను. ఇప్పుడు ఇది వాటర్ పోసి కడిగేస్తాను శుభ్రంగా. ముందు వీటిని కడుక్కున్నాక అప్పుడు కత్తెరని కడుగుతాను. ఇలా తీసి కడిగేయాలి. చూడండి దగ్గర ఒక్కసారి ఇలా పసుపుగా వస్తాయి నీళ్ళు. ఇలా పిసి కడిగేయాలి శుభ్రంగా. ఇలా పిసుకాలండి. మూడోసారి అండి కడిగి నేను శుభ్రంగా చూడండి. ఇక్కడ కడిగే తీసుకోవడమే. అది తెల్లగా వచ్చినాయి చూడండి, ఇలా రావాలన్నమాట శుభ్రంగా. ఇందాక పసుపు పచ్చగా ఉన్నాయిగా, ఇప్పుడు చూడండి చక్కగా వచ్చేసినాయి. ఇలా కడుక్కోవాలి. ఇది అయిపోయింది, నేను గ్రో తీస్తాను. ఎత్తు పొలమే ఉన్నాయండి, పడిపోతున్నా. అందుకంటే నా కాలు ఎండలో కాలిపోతుంది. ఇప్పుడే తీసుకున్నా చిన్న కాలుతల. మా చెల్లి అట్టా ఉందో, ఎలా ఉంది, కూలి కూలిగా ఉంది. ఇదిగోండి అయిపోయింది కర్రీ. ఎంతంత వచ్చిందండి చూడండి. అయిపోయిందండి. కర్రీ కర్రీ కత్తి పెట్టాను, కాలేదని
ఇందాక వేస్ట్ కోసం కదా అన్నమాట కుక్క పిల్లకి పెడదామని. ఒక పిల్ల కాదు, జూలీకి పెట్టేది కడుపుతూ ఉంది. జూలీకి పెడతానండి, అది కలుపుతుందంట. ఇదిగోండి మా జూలీకి పెడుతున్నాను నేను. ఇదేండి మా జూలీ, తిను. దగ్గరికి పెడితే కానీ తినదండి. చక్కగా గుంట తీసి గుంటలో పండుకుందండి చల్లగా ఉండడానికి. బర్రెలు కూడా ఈ టైంకి వెళ్తున్నాయి ఎండకి, ఇంటికి వెళ్ళిపోతున్నాయి ఎండ తట్టుకోలేక. ఆంటీ తోలికి వెళ్తున్నాయి ఒక ఆంటీ అండి. మా అన్నయ్య ముందు వెళ్ళిపోయాడంట, చెప్పాడు నాకు. వెనక వస్తున్నాడు. అమ్మ చేప పట్టింది, సారీ చేప పడిందండి, చేతిలో తీసుకుని వస్తున్నాడు. ఏం చేప కానీ అది బతికే ఉంది, కొట్టుకుంటున్నారు. దగ్గరికి వచ్చేసాడు. ఏం చేపరా? పాంప్లెటా? పిలాచీలు అంటారా? పిలాచీలు. అమ్మో పిలాచీలు అంటండి. ఇప్పుడు దాకా చేప తేలేదు, 2 సార్లు తీసుకొచ్చాడు. ఇదిగోండి ఎన్ని తీసుకొచ్చాడు చూపిస్తున్నాడు. ఎర్రలు మిగిలినాయారా? మిగిలినాయా? మిగిలి అంటే ఎర్రలు బతికే ఉందండి. అది అయితే సరే, అది కిందట్టు. ఇదిగోండి బతికే ఉంది. ఇంత పెద్ద చేప రాలేదండి ఇప్పుడు దాకా మా దగ్గర. బలి వచ్చింది పెద్దది, బతికే ఉంది. 2 కేజీలే 3 కేజీలు ఉంటాయండి చేపలు. బయట తెచ్చి చూపి పోసేస్తాయి ఇలాగా ఎగురుతున్నాయండి. ఇదేండి చుబ్బా చేపలు పట్టే చుబ్బా. ఎన్ని వచ్చినాయి చూడండి చేపలు. 3 కేజీలు ఉంటాయేమో. ఇంకోటి ఉంది అంత పెద్దది ఇందులో. ఇలా భయపడుతున్నాయి. టకటక పట్టుకున్నాయి అక్క. తప్పుకోండి, అటు తప్పుకోండి. రండి బాబు రండి, చేపల బజార్ సాగుతుంది. రండి బాబు రండి. రూపాయికి చేప. ఏం చేపరా? పిలాచి అంటారంట. ఇప్పుడు కొత్తకొచ్చిన పిలాచి చేపలు అమ్ముతున్న పిలాచి చేపలు. రండి రండి, ఇందులో ఏదో ఉందంట ఇంకో చేప. ఆగండి, ఇందులో ఇంకోటి కూడా ఉందండి పెద్ద చేప. అయితే చచ్చిపోయింది ఇది. ఇవేండి చేపలు. ఏమైందా? చచ్చిపోయింది. అన్నిటికన్నా రాజు అదే. ఇదే రాజు. గుచ్చుకుంటే ముళ్ళు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మాన్ 7 విలేజ్. చేపల ట్రై చేస్తున్నది అలాగే పెట్టింది ముత్తికి. ఆన్ పెట్టిందమ్మా, అది కొడుతున్నా చేపతో చల్లగాటం ఆడితే ఇంతే ఉంటుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అలాగే బెల్ ఐకాన్ కొట్టండి, వీడియో షేర్ చేయండి. షేర్ చేయి. రామని చేప చెప్పండి, నా మొహం అంతా చూడండి ఏం చేస్తాడా. చాలా భయం. ఒక చేప ఇంకొక చేప చూడండి. ఇది నేను చేప. సరే ఇక చేపలు చేస్తారు, వీడే చేసేది చేపలు. ఓకేనా? సరే కిందటే. ఇంకా మొత్తం ఎన్ని వచ్చినాయి అమ్మా? 3 కేజీలు ఉంటాయి అక్క. పుచ్చుకుంటుంది. ఇంకా ఆపరా, ఎంతో వేస్తావు దెబ్బ వెయ్యి. ఇవి వేస్తా ఉంటే పడిపోతున్నాయండి చేపలు. ఇవాళ మాకు సమ్మర్ ఫెస్టివల్ మొదలైంది. ఎండు చేపలు ఎండబెట్టడానికి, ఎండు చేపలు సారీ పచ్చి చేపలు ఎండబెట్టడానికి. ఏమో మరి ఎండబెడతారో కూర. వీడియోని పార్ట్ 1 పార్ట్ 2గా పెట్టాలనుకుంటున్నామండి. ఇంతవరకు పార్ట్ 1గా, మిగిలింది చేపలు చేసేది, చేపలు ఎండబెట్టేది అంతా పార్ట్ 2గా పెట్టాలనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానస A1 విలేజ్ని ప్రోత్సహించండి. వీడియో చివరి చూడండి. అలాగే బెల్ ఐకాన్ కొట్టండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇదిగోండి చికెన్ కూర అయితే అయిపోయిందన్నమాట. అదే కోడిమాటలో వంకాయలు వేసిందండి ఇందులో మా అక్క. ఇదిగోండి గుత్తి వంకాయ కనబడుతుంది కదా, గుత్తి వంకాయ చికెన్ అండి, చికెన్ కర్రీ. గుత్తి వంకాయ చికెన్ కర్రీ మాట. ఇది వీడియో తీయడం కుదరలేదండి. నేను ఆ చేపలు చేసే కాడ చేపలు చూపిస్తున్నాక ఈ గ్యాప్లో మా అక్క కూర వండేసింది. చూడండి ఎంత చక్కగా ఉండదు. గుత్తి వంకాయ చికెన్ కూర అండి, చక్కగా భలే వండింది. ఇప్పుడు మా పాపలు 2 తింటున్నారండి, చూపిస్తాను నేను వీడియోలో. ఇవ్వండి ఇప్పుడు వీళ్ళ ముగ్గురికి వడ్డిస్తున్నా కూరను. ఓ వాటర్ పోయినాయండి.
వంకాయ అమ్మా వంకాయ వద్దు నీకు కాదు జాగ్రత్త కాలిందా అందుకే అమ్మని పట్టొద్దని చెయ్య నువ్వు పట్టు ఇగో అది రా కాల్చులు అందుకనే ఆవు నువ్వు పెడతాను సరే నేను కలిపినా నేను అన్నమాట కల్పిస్తానండి మా పాప సార్ అంట అన్నం లోపల ఇదిగోండి కూర అక్కడ ఫోటో అండి ఇక్కడ ఫోటో అండి ఎక్కడ ఎలా ఉంది పొట్టి నువ్వు కూడా తిను కాలిపోతున్నాడు అన్నం నువ్వు కూడా తినరా గణేష ఇలా ఇద్దరు చిన్నపిల్ల కాబట్టి కలిపేస్తారు పెద్దోడండి లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మనసు లేచి పుస్తకం ఇవ్వండి మా పాప ముగ్గురు తింటున్నారు ఇప్పుడు ఎలా ఉందిరా ఎలా ఉంది కూర బాగుందా బాగుందా తింటాను ఇక్కడ మంచిది కావాలా గప్పిస్తు తాగు తాగు మరి గ్లాసులు ఉన్నాయి కదా హాయ్ చెప్పండి తల అటు ఎందుకు పడితే ఇటు పెట్టి చెప్పాలి